మాట్లాడుకోబోతున్నాము. అది ఒకటి హలో ఫుడీ, అర్థమైంది కదా మీకు. అలాగే ఇంకొక ఛానల్ హలో మాస్టారు, హలో మేడం గారు. మన ముందుకైతే హరీష్ కుక్ బుక్ ఛానల్ హరి గారు కూడా చాలా నీట్గా, చాలా ప్రెజెంట్గా ఇద్దరు వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఈరోజు ఈ ఇద్దరు యూట్యూబర్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంత బాగుంటుంది అస్సలు మాటల్లో చెప్పలేమన్నమాట. కానీ అలాగే హరీష్ కుక్ బుక్ ఛానల్లో ఉన్న ప్రెజెంటేషన్స్ కానీ, ఎడిటింగ్ కానీ, ఆ వాయిస్ కానీ, ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరూ కూడాను ఎడిట్ అవ్వాల్సిందే. అంత బాగా కుక్ చేస్తున్నారు, అంత ప్రెజెంటేషన్గా చెప్తారు, ప్రతిదీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కెమెరా క్వాలిటీ కానీ, ఎడిటింగ్ కానీ, స్లో మోషన్ వీడియోస్ కానీ, ప్రతి ఇంగ్రీడియంట్ ఎక్స్ప్లెనేషన్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేస్తారు. ఆ వీడియో అయితే ఈరోజు చూద్దాం రండి. ఈ యూట్యూబర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మీకు ఏ యూట్యూబర్ అంటే ఇందులో ఇష్టమో కామెంట్ అయితే చేయటం అసలు యూట్యూబర్, తెలుగు యూట్యూబర్లోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఒక అద్భుతమైన ఫుడ్ ఛానల్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. హలో ఫుడీస్, ఆల్రెడీ అర్థమైపోయింది కదా మీకు విష్ మై ఫుడ్ అని చెప్పి. విష్ మై ఫుడ్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. విష్ మై ఫుడ్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అసలు తెలుగు వంటల రుచి, మన ఇంటి సువాసన, ఆ సింపుల్ ప్రెజెంటేషన్తో కోట్లాది మందికి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్న విష్ మై ఫుడ్ ఎలా ప్రారంభమైంది, ఎలా ఎదిగింది, ఇవాళ మనం ఆ ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అసలు విష్ మై ఫుడ్ అంటే కేవలం రెసిపీస్ మాత్రమే కాదు, అది ఒక ఆర్ట్. ఖచ్చితంగా ప్రతి డిష్లో కూడా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. ప్రతి స్టెప్లో కూడాను క్లారిటీగా, ప్రతి విజువల్స్లో కూడాను కనిపించే బ్యూటీ, ఇవన్నీ కూడాను కలిసి ఆ ఛానల్ని అసలు చాలా స్పెషల్గా అయితే మారుస్తూ ఉన్నారు. చాలా నీట్గా, ఆ వాయిస్ అయితే చాలా సాఫ్ట్గా, ప్రతి వీడియోలో కూడా ఇంగ్రీడియంట్స్ని నీట్గా చూపించటం, అలాగే కుకింగ్ స్టెప్స్ క్లియర్గా చెప్పటం, ఇవన్నీ కూడా బిగినర్స్కి కూడా చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది, ఆ ప్రెజెంటేషన్ అవన్నీ కూడా విష్ మై ఫుడ్లో చాలా బాగుంటాయి కదా. మీకు కూడా నచ్చాయి అంటే కనుక ఖచ్చితంగా మీరు విష్ మై ఫుడ్లో ఏ రెసిపీ చూసి ప్రిపేర్ అయ్యారు, ప్రాక్టీస్ మీరు కుక్ చేశారు అన్నది కామెంట్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మొదట సాధారణ వంటలతో మొదలైన మన విష్ మై ఫుడ్ ఇప్పుడు లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ మై ఫుడ్ అయితే అయిపోయింది. కన్సిస్టెన్సీ, క్వాలిటీ, విజువల్స్, అసలు ఆ నేరేషన్, ఇవన్నీ కూడాను విష్ మై ఫుడ్కి సక్సెస్ సీక్రెట్ అన్నమాట. అసలు మొదట్లో కొన్ని రెసిపీస్ మాత్రమే అప్లోడ్ చేసిన ప్రతి వీడియోలో కూడాను డెడికేషన్ అనేది ఉండటం వల్ల పీపుల్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడాను చాలా బాగా నీట్గా అర్థమైందనమాట. నెక్స్ట్ విష్ మై ఫుడ్ వీడియోస్ చూస్తే కెమెరా యాంగిల్స్ కానీ, లైటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ అన్నీ కూడా చాలా ప్రొఫెషనల్ లెవెల్లో అయితే ఉంటాయి. ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఆ కుకింగ్స్ కూడా ఒక సినిమాటిక్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. అంత స్లో మోషన్లో కానీ స్మూత్గా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా లేకుండా ప్రతి స్టెప్ చాలా క్లియర్గా, స్వీట్గా చెప్పడం వల్లే విష్ మై ఫుడ్ యొక్క ప్రత్యేకత. మనం అందరం ఇంత బాగా కనెక్ట్ అయ్యామన్నమాట. కొంతమంది ఆడియన్స్ కూడా చాలా వరకు కూడా ఈ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే కనుక వంట నేర్చుకోవటం ఎంత ఈజీగా ఉంటుందని అసలు మేము అనుకోలేదండి, మీ నేరేషన్ వింటుంటే కుకింగ్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు అంటూ వేలాది మంది ప్రశంసలు అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ సజెషన్స్ ఇస్తూ ఇంత బాగా చేశారు మీరు అని చెప్పి చాలామంది నాన్ తెలుగు ఆడియన్స్కి కూడా ఈ విజువల్స్ చూసి రెసిపీస్ ఫాలో చేస్తూ ఉన్నారు. అసలు ఇది విష్ మై ఫుడ్ గ్లోబల్ రీచ్కి ఇది ఒక సక్సెస్. ప్రతి ఒక్కరూ కూడాను
అసలు విస్మయ్ ఫుడ్ ఇంతవరకు ఏ ఇతర ఛానల్ నుండి కూడా వేరు చేసి ఏంటి ఇందులో ఈ ఛానల్లో ఉన్న స్పెషల్ ఏంటి అని అంటే 5 స్టెప్స్, అందులో ఒకటి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చెప్తారు. అలాగే పర్ఫెక్ట్గా కెమెరా ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి చాలా నీట్గా ఎడిటింగ్ అనేది చాలా నీట్గా రిథమిక్గా ఉంటుంది. ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసి నో అన్నెసరీ టాక్స్ అనేవి ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి కామ్ కుకింగ్. ఆ అట్మాస్ఫియర్ని చాలామంది ఇష్టం చూపిస్తున్నారనమాట, అట్రాక్ట్ అయ్యారనమాట. దానికోసమే ప్రతి వీడియో చూస్తే కనుక కుకింగ్ అంటే టెన్షన్ కాదు, రిలాక్సేషన్ అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత బాగా, అంత కాన్స్టెన్సీగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కుక్ చేస్తూ ఉంటారనమాట. ఆడియన్స్ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది ఈ ఛానల్లో చూసి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. కొత్తగా కుకింగ్ ఛానల్ని స్టార్ట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడాను విస్మయ్ ఫుడ్ ఒక పర్ఫెక్ట్ మోడల్ అనమాట. విస్మయ్ ఫుడ్లో ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అని ప్రతిదీ కూడాను డీటెయిల్డ్గా చూసుకుంటూ విస్మయ్ ఫుడ్ని ఫాలో అయితే కనుక విస్మయ్ ఫుడ్ అనేది తెలుగు యూట్యూబర్లోని ఒక బ్రాండ్ మాత్రమే కాదు, మన తెలుగు వంటకాలకి కూడా ఒక ప్రతీక కూడాను. ప్రతి ఒక్కరూ కూడాను చాలా పర్ఫెక్ట్గా కుక్ చేయాలి మెజర్మెంట్స్తో. కాకపోతే ముందే మనం ఆ వీడియోని చూసి మనకి కావాల్సిన ఐటమ్స్ని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ చూస్తూ ప్రిపేర్ చేస్తే ఇంకా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఖచ్చితంగా ఏ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీలో ఏం వేయాలి అని ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్తారు. అది పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయితే కనుక చాలా 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 బాగుంటుందన్నమాట. అసలు విస్మయ్ ఫుడ్ చూస్తూ ఉంటే ఇది మనకు అసలు అంటే వంటలంటే కేవలం రుచులే కాదు, అవి మన సాంప్రదాయం, అలాగే మన కల్చర్ అని కూడా మనకి తెలియచేస్తుంది. పులిహార ఇవన్నీ మనకి పరవన్నం అన్నీ కూడాను మన కల్చర్ని మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ ఫ్లేవర్ కానీ, అన్నవరం ప్రసాదం ఫ్లేవర్ కానీ ప్రతి ఫుడ్ కూడా చాలా టేస్ట్గా, చాలా మంచి పర్ఫెక్ట్ క్వాంటిటీతో అయితే చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే అసలు విస్మయ్ ఫుడ్ని ఇంకా ఎవరైనా చూడకపోతే కానీ మీరు ఖచ్చితంగా చూడండి, చూసి కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు, తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈ ఛానల్లో మీకేం నచ్చింది? అసలు మనకి విస్మయ్ ఫుడ్ కుకింగ్ మీద ప్రేమని పెంచుతుంది, అలాగే వంట అంటే ఆనందాన్ని కూడా మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు నచ్చినటువంటి ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే కనుక వాళ్ళ గురించి కూడా నాకు కామెంట్ చేస్తే వాళ్ళ గురించి కూడా నేను మీకు తెలియచేస్తాను. ఎవరైనా విస్మయ్ ఫుడ్ చూడనట్లయితే చూడండి, చాలా టేస్టీగా, ఎమ్మీగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ నుంచి కూడా ఈరోజు తెలుసుకుందాం. అసలు ఎందుకు ఆ యూట్యూబర్ ఎవరు? హలో మాస్టరు, ఏమండోయ్ మేడం గారు అని అంటూ ప్రతి ఒక్కరికి కూడా మంచి రెస్పెక్ట్తో వీడియోలోకి అయితే వెళ్తారు. అతనే హరీస్ కుక్ బుక్. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఈరోజు మాట్లాడకపోయే యూట్యూబర్ ఎవరో చూసారు కదా. చాలా ఫేమస్ అయిన కుకింగ్ ఛానల్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. చాలా తక్కువ టైంలో 172 వీడియోస్కి 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ అసలు మనం జస్ట్ ఆ వీడియోస్ చూస్తుంటేనే ఎప్పుడు కుక్ చేసుకోవాలి, ఇప్పుడే తినేద్దామా, ఆ వీడియోలోంచి తీసుకొని తినేద్దాం అంతలాగా చాలా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగున్నాయి. ఈ ఛానల్లోని చాలామంది చాలా లైక్ చేయడానికి స్పెషల్ ఇంట్రాక్షన్, సింపుల్గా హోమ్ స్టైల్లో ఆ వంటలు చూపించడం వల్లే ప్రతి ఒక్కరికి కూడా చాలా నచ్చుతుంది. అయితే ఈరోజు విస్మయ్ ఫుడ్ గురించి, హరీష్ కుక్ బుక్ గురించి, హరీష్
కుక్ బుక్ ఛానల్లో మనకి చాలా రుచికరమైన వంటలు అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. రెసిపీస్ చాలా సూపర్గా ఉంటాయి. అలాగే స్నాక్స్ నుంచి డిజర్ట్స్ వరకు కూడా అన్నీ మనకి ఆ ఛానల్లో కనిపిస్తాయి. అలాగే వెజ్ నుండి నాన్ వెజ్ వరకు కూడా అన్ని వంటలు కూడా ఉంటాయి. వీడియోల్లో హరి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్క స్టెప్ కూడాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూపిస్తారు. అది మనం ఇంట్లో ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. అంత క్వాలిటీతో అయితే వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. లైట్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ వాయిస్ క్లారిటీ అన్నీ ప్రొఫెషనల్గా అయితే చేస్తారు. హరి గారి వాయిస్ చాలా స్మూత్గా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఆ కుకింగ్ వీడియో కూడాను చాలా చూడటానికి ఒక రిలాక్స్గా చాలా అసలు కుకింగ్ ఛానల్ అయినా చూస్తున్నాం మనం అన్న ఫీల్ ఉంటుందన్నమాట. ఒక రిలాక్స్ అనుభూతిని అయితే మనకి కలిగిస్తుంది. ఖచ్చితంగా ఈ ఛానల్ని ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఛానల్లో మనకు ఎక్కువగా కనిపించే రెసిపీస్ మన సౌత్ ఇండియా స్పెషల్స్ అయితే ఇడ్లీ, దోశ, అలాగే సాంబార్, పులిహోర. అలాగే మనకి నార్త్ ఇండియన్ డిషెస్ అయితే పానీపూరి, బటర్ చికెన్, పులావ్ ఇవన్నీ కూడా స్పెషల్స్. అలాగే మనకి ఇంకా బేకరీ ఐటమ్స్, కేకులు, స్వీట్స్, స్నాక్స్ అన్నీ చాలా సింపుల్గా స్టెప్స్లో అయితే మనకి చూపిస్తారు. అలాగే పిల్లల కోసం అయితే స్పెషల్ రెసిపీస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇందులో. ఈ ఛానల్లో ఎవరైనా చూడనట్లయితే వెంటనే ఒక్కసారి అయితే చూడండి. చూసి ఎలా ఉంది అన్నది కూడా మన కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా మంచి యూట్యూబర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే హరి గారి ఛానల్లో బిర్యానీ వీడియోలు చాలామందికి చాలా ఫేవరెట్. ఒక పులావ్ వీడియో కానీ అసలు చాలా ఫేవరెట్ అనమాట. ఎంత సింపుల్గా చేస్తారో. ఫెస్టివల్ స్పెషల్స్, సంక్రాంతి, దీపావళి, ఉగాది అలాంటి టైంలో కుక్ చేసుకునే వంటలు అయితే చాలా పాపులర్ అనమాట. చాలా బాగా కుక్ చేస్తారు. ప్రతిదీ కూడా అసలు కామెంట్స్లో ప్రతి ఒక్కరూ కూడాను హరిగారి వీడియోల వల్లనే మేము కొత్త వంటలు నేర్చుకుంటున్నాము. వీడియోలు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఉంటున్నాయి. ఇంట్లోనే రెస్టారెంట్ లెవెల్లో వంటలు చేయగలుగుతున్నాం మేము అని చెప్పి చాలామంది చాలా బాగా అయితే కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. చాలా మందికి కూడాను ప్రతి ఫుడ్ లవర్స్కి కూడా ఇష్టమైన ప్లేస్ అని అనుకున్న అది యూట్యూబ్ ఛానల్ అయితే. అలాగే అసలు రుచి కానీ సింపుల్సిటీ, ఆ ప్రేమ ఇవన్నీ కూడా ఈ ఛానల్కి చాలా అందంగా అనిపిస్తాయి అన్నమాట. అసలు ప్రతి ఒక్కరూ కూడాను హరీస్ కుక్ బుక్కి ఉన్న నమ్మకం మరియు ప్రేమ ఏంటి అంటే అతను చెప్పే తీయని మాటలు, వాటి వల్లే చాలామంది చాలా ఎడిక్ట్ అయ్యి ప్రతిరోజు ఈ వీడియోస్ని అయితే చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మనకి వీడియో అప్లోడ్ చేస్తారు, ఈరోజు ఏం రెసిపీ పెడుతున్నారు, ఈరోజు ఏం రెసిపీ చేశారని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కూడా చాలా మీ ఛానల్ అన్నా, మీ వాయిస్ అన్నా అవన్నీ కూడా మాకు చాలా ఇష్టం. మీరు ఇంకా వీడియోస్ పెడుతూ ఉండాలి. అందరికీ కూడా మీ ద్వారా కుకింగ్ని చాలామందికి పరిచయం చేసి వాళ్ళు కూడా మీకులాగే యూట్యూబ్ ఛానల్ అనేది వాళ్ళు కూడా క్రియేట్ చేసి మీ దగ్గర నేర్చుకున్న వంటలను వాళ్ళు కూడా ప్రజెంట్ చేసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.